ఛానలుకి స్వాగతం. మే 1 నుండి తులారాశి వారికి గురు చండాల యోగం ప్రారంభమైంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగే రోజు వచ్చింది. అయితే గురు చండాల యోగం కారణంగా తులారాశి వారు ఏ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏ రాశిలో అయినా సరే గురువు రాహువు లేదా గురువు కేతువు లేదా గురువు శని కలిస్తే దాన్ని గురు చండాల యోగంగా పరిగణించబడుతుంది. అంటే పాపగ్రహాలతో గురుగ్రహం కలవటం అనేది గురు చండాల యోగంగా పరిగణించబడుతుంది. ఈ గురు చండాల యోగం వల్ల కొన్ని రాశుల వారు అకస్మాత్తుగా ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గురుగ్రహం అనేది మనకు శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే పాపగ్రహాలతో గురుగ్రహం కలిసినా కానీ మనకు శుభ ఫలితాలే అత్యధికంగా ఉంటాయి. ఈ గురు చండాల యోగం కారణంగా మన జీవితంలో సక్రమంగా కంటే కూడా అక్రమంగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యక్తుల యొక్క జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. అయితే మే 1 నుండి గురు చండాల యోగం ఏర్పడింది. ఈ గురు చండాల యోగం కారణంగా తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే లభించబోతుంది. ఈ రాశి వారి యొక్క ఆలోచన ధోరణిలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఏదో విధంగా డబ్బు సంపాదించాలి అన్న తపన ఈ తులారాశి వారికి ప్రారంభమవుతుంది. సరికొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. సంపాదనకు సంబంధించి కొత్త పుంతలు తొక్కుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయ మార్గాలను అన్వేషించి దాని ద్వారా డబ్బును సంపాదిస్తారు. అలాగే ఒకేసారి 2-3 ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో ఏదో ఒక విధంగా పురోగతి చెందాలి అన్న తాపత్రయం మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా డబ్బు సంపాదించడమే జీవిత ధ్యేయంగా వీరి యొక్క ఆలోచనలు ముందుకు సాగుతాయి. డబ్బు సంపాదించడానికి వీరికి 24 గంటల సమయం సరిపోదనే చెప్పుకోవాలి. కాకపోతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి ఉన్నవారు కూడా ధన సంపాదన కోసం నిత్యం శ్రమిస్తారు. అలాగే ఈ సమయంలో గురు చండాల యోగం కారణంగా వివాహం జరగని వారికి వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి వారు 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో మునుపెన్నడూ మీరు చూడని విధంగా అద్భుతమైన విజయాలనైతే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గురు చండాల యోగం కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనాన్ని మీరు ఎగరవేయబోతున్నారు. మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ గురు చండాల యోగం కారణంగా మే 1 నుండి తులారాశి వారికి అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలను వారు పొందుకుంటారు. ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరుతుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు కూడా అతి త్వరలో దీనికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే మీ యొక్క సంతానం వల్ల కూడా మీరు గర్వంగా తల ఎత్తుకుని నిలబడే రోజులు అతి త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ యొక్క సంతానం వారి వారి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాగే తులారాశి వారు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఉన్నారో వారు ప్రత్యేకమైన విజయాలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా గురు చండాల యోగం కారణంగా మే 1 నుండి తులారాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహంతో వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాల్లో అద్భుతమైన ఫలితాలను వారు చేజిక్కించుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారికి గురు చండాల యోగం కారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు ఏ విధంగా పొందుకోబోతున్నారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.